ఓకే ప్రేరణ నిఖిల్ అయితే ఉంటాడు. నబీల్ ఉంటాడు, నా బెస్ట్ ఫ్రెండ్ నబీల్, వాడు కూడా ఉంటాడు. తేజ పిచ్చి పిచ్చిగా ఆడతాడండి, వాడు ఉండడేమో. ఇంకొకరు వైల్డ్ కార్డ్ నుంచి ఈ మధ్య గౌతమ్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. గౌతమ్ ఉండే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. ఫోర్త్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ లో ఐ థింక్ నిఖిల్ అండి. నిఖిల్ ఫోర్త్ ప్లేస్ లో వెళ్ళిపోయింది. ఐ థింక్ ఫస్ట్ లో ప్రేరణ అనే అమ్మాయి వస్తుంది. వెళ్దాం అనుకుంటున్నాను. అంటే నేను ప్రొడ్యూసర్ కాదండి, నేనే హోస్ట్ కాదు. వాడిని పిలిస్తే చూద్దాం. ఎందుకంటే నాకు ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా చాలా నచ్చింది. వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ లైఫ్ లో. అది నాకు ఏ విధంగా అరే మళ్ళీ చెయ్యాలని లేదు అలాంటి లేదు. ఇంకోసారి పెడితే కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కొత్త వాళ్ళు ఉంటారు, కొత్త టాస్క్లు ఉంటాయి, కొత్త గొడవలు ఉంటాయి, కొత్త ఎమోషన్స్ ఉంటాయి. సో ఇంకోసారి చేయడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఎందుకు వెళ్ళను అన్నానంటే జస్ట్ ఫస్ట్ ఇయర్ యానివర్సరీయే లోపల జరిగింది. నెక్స్ట్ ఇయర్ కూడా నేను చేసుకున్నాను అనుకోండి, నువ్వు బయటనే ఉండమ్మా, ఇంకా ఇంటికి రాకు అనేసారు శ్రీపతి. నెగిటివ్ కదా, ఏ మెమరీ? కానీ ఆ డేట్ అరేంజ్ చేసింది ఎప్పుడండి? ఎప్పుడో చూసారు. నా యానివర్సరీ రోజు ఏం చేయలేదు మేము, ఎందుకంటే ఆ ఆపర్చునిటీ లేదు. ఇంకో యానివర్సరీ అయినా పాపం ఆయనతోనే ఉండాలి ఆ రోజు అనుకుంటున్నా, అంతే. నెగిటివ్ ఏం లేదు. అబ్బా నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు. నాకు దోశలే వద్దు అసలు. నేను ఇడ్లీ తింటాను కానీ తేజ, ఇడ్లీ తింటాను నేను. దోశలు వద్దు నాకు దోశలు వద్దు, సీతాఫలం వద్దు, అండ్ బజ్జీలు వద్దండి. నేను డయట్ లో ఉన్నా. నేను సాలెడ్లు ఇడ్లీలే తింటా. చపాతి కూడా ఏమొద్దు నాకు. నాకు ఫుడ్ వద్దు, నాకు కిచెన్ వద్దండి. శ్రీపాదు అండ్ బోట్లు, కప్పులు, డబ్బులు, ఫ్యామిలీ. వచ్చినప్పుడు వస్తామండి. మీరు ఎలా అడుగుతున్నారంటే ఏదో 1 year అయిపోయినట్టు. 100% ఉందామండి. అంటే 105 days ప్రతిరోజు వాళ్ళతోనే మాట్లాడడం, లేవడం, పడుకోవడం, తినడం అంతా వాళ్ళతోనే చేసాము. బయటకు వచ్చాక ఒకలా అనిపిస్తుంది వాళ్ళు లేకుండా. సో వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు కూడా అరే ఏంటి వాళ్ళతో మాట్లాడే కదా బయటికి వచ్చాము, మళ్ళీ ఎందుకు అంటే అలవాటు అయిపోయింది కదా. బూస్ట్ అండి. లేదు నా ఎనర్జీకి నేనే కారణం అండి. అంటే చిన్నప్పటి నుంచి నేను స్పోర్ట్స్ లో చాలా ఇన్వాల్వ్ అయ్యాను. ఐ వాజ్ ఆల్వేస్ అథ్లీట్ గా ఉన్నాను, రన్నింగ్ లో ఉన్నాను, జంప్, లాంగ్ జంప్, హై జంప్ అన్నిట్లో ఉన్నాను స్పోర్ట్స్ లో. సో నాకు చిన్నప్పటి నుంచి ఆ స్పోర్ట్స్ మెన్షిప్, ఫైట్ చేయాలి, ఏది ఆడినా గెలిచేయాలి అనే ఫైర్ చిన్నప్పటి నుంచే ఉంది. అది జస్ట్ కంటిన్యూ అయిపోయిందంటే దీనికి చాలా హెల్ప్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. ప్రేక్షకులందరికీ కూడా మళ్ళీ థ్యాంక్స్ యూ సో మచ్.